వచ్చారు, ఐజీ గారు వచ్చారు, వాళ్ళు కూడా దగ్గర నుంచి కూడా మాటలు వినేసి బయలుదేరదాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్టేడియం మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా ప్రతి భారతీయుడు దేశ అభివృద్ధిని కోరుకోవాలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క తిరంగా ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు తిరంగా ర్యాలీని నిర్వహించుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ఈ ర్యాలీని ఇక్కడ నిర్వహించుకున్న సందర్భంలో పాల్గొన్నట్టు ఉన్నాను. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఒక పండుగలాగా ఈ వాతావరణం ఈరోజు దేశమంతా కూడా మన తిరంగా జెండా, మన భారతీయ జెండాను ఎగరవేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా మన భారతదేశం వైపు చూసేటటువంటి విధంగా భారతీయుల యొక్క ఐక్యతను చాటుకున్నటువంటి ఈ పోతున్నాము. ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యంతో భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు భారత ప్రభుత్వం ముందుకేదైతే పోతున్నదో మరి అదేవిధంగా ప్రతి గ్రామము, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రము, అన్ని దేశము సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క యాత్రలో పాల్గొన్న వేలాది మంది ప్రజలు, పిల్లలు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కుల సంఘాల పెద్దలు, వ్యాపారవేత్తలు, అన్ని రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విద్యార్థులు